ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటదినా? మేము కారణంగా చూపిస్తున్నామా? అంటే ఏంటి? ఇవాళ మాధురికొచ్చిన కష్టానికి తను పెట్టే కన్నీళ్ళకి కారణం వీళ్ళు కాదా? వినడానికి ఇబ్బందిగా ఉన్నా, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా, మధుకొచ్చిన కష్టానికి కారణం వాళ్ళ అత్తింటి వాళ్ళు. కానీ ఆ ఇంటికి కష్టం తెచ్చింది జగదాత్రినే కదమ్మీ. వాళ్ళ నిర్ణయం తీసుకునేలా చేసింది ఈ జగదాత్రి మొండితనమే కదా. ఇదే గనక అందరం చెప్పినప్పుడు, వంశీ విడాకులు అన్నప్పుడు కేసు వెనక్కి తీసుకుని ఉంటే ఈ రోజు విషయం విడాకుల నోటీస్ వరకు వచ్చేది కాదు. మధు జీవితం ఇలా అర్థాంతరంగా అర్థం లేకుండా అయిపోవటానికి కారణం జగదాత్రిని కాదని దాన్ని చెప్పమనండి. కాదు నిషి, ఎన్నిసార్లు ఎక్కడ చెప్పమన్నా చెప్తా. జగదాత్రి వాళ్ళ అమ్మ మీద పడిన నిందని చెరిపెయ్యాలి అనుకుంది గాని మధు జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదు. ఇంకొకసారి ధాత్రిది తప్పు అనకండి, తనని మీరు తప్పు పట్టకండి. ఏందమ్మీ, ఈ పొద్దు నీ మొగుడిని రెచ్చగొట్టి నువ్వు గమ్మునుండావో? చెప్పు, నా కూతురు కన్నీళ్లకి సమాధానం చెప్పు. అమ్మ జీవితం ఏమైతుందో తెలియక, ఎటుపోతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న నా కూతురుకే సమాధానం చెప్పు. 3 ముళ్ళ బంధాన్ని, 7 అడుగుల ప్రమాణాన్ని ఇలా 4 కాగితాలతో అంతం చేద్దామనుకుంటున్న వంశీకి సమాధానం చెప్పాలి. తన భర్త చేసిన తప్పుకి తన కోడలికి శిక్ష వేస్తున్న మాధురి అత్తయ్య గారికి సమాధానం చెప్పాలి. సమస్య ఇంట్లో లేదని తెలిసినా ఇక్కడే సమాధానం వెతుకుతున్నా మనమందరం సమాధానం చెప్పాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావి? ఒక్క మాటలో ఇక్కడున్న అందరిదీ తప్పుంది కానీ నీ తప్పు లేదని భలే ఎస్కిపోతున్నావు. ఏ మాట కా మాట అమ్మి, నువ్వు నీ మొగుడు గొప్ప తెలివైనోళ్ళు. నా కూతురికి కష్టం మీరే తీసుకొచ్చుండారు, కన్నీళ్లు మీరే తుడుస్తా ఉండారు. అమ్మా ప్లీజ్ ఆపుతారా? అమ్మా ప్లీజ్ ఆపుతారా? అమ్మా ప్లీజ్ ఆపుతారా? ప్లీజ్ ఆపుతారా? ఇంట్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు చాలు. ఇప్పుడు నా కోసం కొత్తవి మొదలు పెట్టకండి. నా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. వదిలేయండి. అమ్మే, మధు మధు. మధు 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 ప్లీజ్ ఆగు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతా ఉండాదో, నువ్వు ఎవరికి న్యాయం చేసేదానికి ఎవరికి అన్యాయం చేస్తా ఉండావో నీకైనా అర్థం అవుతా ఉండాదమ్మి. మధు, ఏంటి వదినా, మళ్ళీ ప్రాణాలు తీసుకుంటానేమోనని భయపడ్డారా? సారీ మధు, ఈ మాట సరిపోతుందో లేదో కూడా తెలీదు. ఇంతకంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదన్నయ్యా. మీరు చేస్తున్న పోరాటం మీ అమ్మ చావుకి కారణమైన వాళ్ళ మీద కానీ
మా మామయ్య గారి మీద కాదు కదా వదినా. మీరు నమ్మినట్టు మామయ్య నిజంగా తప్పు చేస్తుంటే నా కోసం ఆయన్ని వదిలేయమని నేనెప్పటికీ చెప్పను. తప్పప్పుల మధ్య తేడా తెలిసేలా పెంచిందొదినా మా అక్క. అలాంటిది ఇవాళ నా వరకు వచ్చేసరికి తప్పుని ఒప్పు అని ఎలా ఆపగలను? నిందించాల్సిన నువ్వే నాకు ధైర్యం చెప్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు మధు. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గోడ దూకి వెళ్ళినా మధు అయినా మాట్లాడుతుందనిపిస్తుంది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం విలువ నీ జీవితం అవ్వొచ్చని తెలిసినా నిజం వైపు నిలబడాలనుకున్నావు చూడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మధు. ఇవాళ నీకు మాట ఇస్తున్నాను మధు. నాకొక 2 రోజులు టైం ఇవ్వు. ఆ లోపు నీ కాపురాన్ని నేను చక్కబెడతాను. ఆ లోపు కానీ నేను చెప్పింది చేయకపోతే నేనే వెళ్ళి మీ మావయ్య గారి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటా. దాత్రి, వదినా, వదినని కాబట్టే నా ఆడపడుచు కాపురాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. అది నా బాధ్యత అనుకుంటున్నాను. 2 రోజుల్లో నిన్న అత్తారింటికి పంపించకపోతే నేను కేసు వెనక్కి తీసుకుంటాను. ఇది నా మాట మధు. నిన్ను మళ్ళీ తిరిగి అత్తారింటికి పంపుతాను. చాలు వదినా, నాకీ భరోసా చాలు, నాకీ మాట చాలు. ఇక నేను నా కాపురం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మా వదిన మాటిచ్చిందంటే అది అయిపోయినట్టే. నీలో ఉన్న మంచిని, నీ ప్రేమని నీ సొంత చెల్లె ఎందుకు చూడలేకపోతుందో నాకు అర్థం కావడం లేదు జగదాత్రి. వదినా, మీరెప్పుడొచ్చారు? నువ్వు నా చెల్లెల జీవితం కోసం నీ జీవిత ఆశయాన్ని వదిలేస్తానని మాటిస్తున్నప్పుడు వచ్చాను. ఎలా జగదాత్రి? ఇంతొద్దనుకుంటున్నా, ఇన్ని మాటలు అంటున్నా, అంతలా ద్వేషిస్తున్నా, తిరిగి ఇంత ప్రేమని ఎలా ఇవ్వగలుగుతున్నావు? అంటుంది, అపార్థం చేసుకుంది నా కుటుంబమే కదదునా. కుటుంబంలో కలహాలొస్తే కక్షలు పెట్టుకుంటానంటే ఎలా? పంతాలు పట్టుకుని కూర్చుంటానంటే ఎలా? పంతాలు వదిలి ముందుకు వెళ్తేనే కదొదినా బంధాలు నిలబడతాయి. నీకోసం, నీకు మనశ్శాంతినివ్వడం కోసమైనా ఆ దేవుడు మధుని అత్తారింటికి వెళ్ళేలా చేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.